ఈ నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో నుంచి ధ్యానిస్తున్నాము. 3వ వచనము, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన యందు, క్రీస్తునందు, దేవుని యందు ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ పెట్టుకున్న వాడు అంటే గనక నిన్నటి దినం మనం ధ్యానించినట్లుగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనము ఉన్నది ఉన్నట్లుగా చూస్తాము. ఆయన పోలికలో ఆయనను పోలి ఉంటాము. ఆయనను మన కన్నులారా ముఖాముఖి చూస్తామని ఆ వాగ్దానము మనకి ఇవ్వబడింది గనక ఆ వాగ్దానము యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు కూడా ఏమి ఏ విధంగా జీవిస్తాడంటే ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. ఆ పవిత్ర జీవితం జీవిస్తాడు. క్రీస్తునందు నిరీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని ఆదర్శంగా తీసుకొని తమ జీవితాన్ని ఆ పరిశుద్ధతలో కొనసాగటానికి కృషి చేస్తారు. అంటే ఈ నిరీక్షణ మన ఏం చేస్తుందంటే నైతికత్వంగా లేకుంటే ఆధ్యాత్మికంగా పవిత్ర పవిత్రమైన జీవితం జీవించటానికి మనను నడిపిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే మనము దేవుని పిల్లలమై ఉన్నాము. లోకానికి మనకి మధ్య చాలా గొప్ప వ్యత్యాసం ఉంది. మనము రూపాంతర స్థితిలోకి వెళ్ళే వాళ్ళము. ఈ రూపాంతర స్థితికి వెళ్ళే మనము ఈ లోకంలో ఎలా జీవించాలి అంటే గనక, ఒకటి నిరీక్షణ కోల్పోకూడదు, రెండోది పవిత్రతను కోల్పోకూడదు. ఈ రెండు కలిగి ఉంటేనే కానీ ఆ నిత్య మహిమలోకి మనం వెళ్ళము. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. ఈ నిరీక్షణలో కొనసాగును. హల్లెలూయా. అంటే క్రీస్తులో ఉన్న ఆ నిజమైన నిత్య సంతోషము, మరి క్రీస్తులో ఉన్నటువంటి ఆ నీతి, ఆ పరిశుద్ధత, క్రీస్తులో ఉన్న ఆ యొక్క మరి గుణలక్షణాలు అవన్నీ కూడా ధరించిన వారమై ఆయనను పోలి, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగున పాపరహితుడిగా జీవించాడో మనము కూడా పాపరహితులుగా జీవిస్తూ ఆయన పోలి నడుస్తూ మరి ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. అసలు ఈ నిరీక్షణ మనలో ఎలా కలిగిందంటే, ఈ రక్షణ పొందటానికి దేవుడే మన యొక్క హృదయాలలో ఈ నిరీక్షణ అనుగ్రహింప చేశాడండి. మనను మరి మన మరి ఆ యొక్క చీకటి అంధకారంలో ఉన్న మన జీవితాలను ఆయన మన మనోనేత్రాలను వెలిగించడం ద్వారా ఒక మహిమ నిరీక్షణ మనలో పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో చూస్తే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో గ్రహించగలిగారు అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. అసలు ఈ నిరీక్షణ మనలో కలగటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కదా. అంధకారంలో, చీకటిలో, అజ్ఞానంలో ఉన్న మన మనోనేత్రాలు వెలిగించుట ద్వారా ఆయన ఒక పిలుపుతో మనం పిలిచాడు కదా. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మరి మీరు కూడా మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకుంటారంటే ఆ పిలుపు కొరకైన నిరీక్షణ కొరకు మరి పరిశుద్ధులతో స్వాస్థ్యం పొందుకొని ఆ పరలోకంలో నిత్య మహిమలో ఉండటానికి మనం పిలువబడిన వారం గనక ఈ నిరీక్షణతో మనము మన యొక్క జీవితాలలో పరిశుద్ధపరుచుకొని పవిత్రీకరణలో మనము ముందుకు కొనసాగుతున్నాము. హల్లెలూయా. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదండి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు బోధిస్తూ మనం నడిపించుట ద్వారా ఆ యొక్క దేవుని ప్రేమ, దేవుని గుణలక్షణాలు, దేవుని పరిశుద్ధత మనలో నింపబడుట ద్వారా మనం మన యొక్క ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మరి మనకి శ్రమలు వస్తాయి, మనకి అనేకమైన రకాలైన హింసలు వస్తాయి, కానీ
వాటిలో మనకి ఏంటంటే గొప్ప నిరీక్షణ కలుగుద్దండి. మరి నా మట్టుకు నా జీవితానికి అసలు ఈ నిరీక్షణ కలిగి జీవించటానికి దేవుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంతగా సహాయం చేశాడంటో చెప్పొద్దు. కొన్ని మాటలు మన ఎంతగా ఓదార్పులోకి తీసుకెళ్ళి ఈ నిరీక్షణ పెట్టటానికి మనకు సహాయం అవుతుందంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి ఈ నిరీక్షణతో మనము కొనసాగుతాము. శ్రమలొస్తాయి కదా! మరి అనేక పరిస్థితులొస్తాయి గాని అందులో ఓర్పు, సహనం కలిగి జీవించటానికి, ప్రతి పరీక్షను నెగ్గటానికి శ్రమలను నెగ్గుతాము. దేవుడు మన జీవితాల్లో ఇచ్చే పరీక్షలను గూడా మనము నెగ్గుతాము. అసలు ఈ నిరీక్షణ పెట్టటానికి అసలు మనకెవరైనా మరి మాదిరిగా ఎవరున్నారంటే అసలు అబ్రహాము గురించి చెప్పబడిన మాటలండి. అసలు ఎంత అద్భుతమైన సవాలుగా నా విశ్వాస జీవితానికి ఆదర్శంగా ఉంటదంటే చెప్పొద్దు. రోమీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 18 వచనములో చూస్తే నీ సంతానము ఈలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్బా! అసలు పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు కదా! 75 సంవత్సరాలప్పుడు దేవుడు దర్శించి, ఇదిగో నీ సంతానము ఇట్టి విధంగా ఆకాశ నక్షత్రములంతా విస్తరిస్తది, ఇసుక రేణువులంతా విస్తరిస్తదంటే నిజంగానే అసాధ్యమైన వాటిని నమ్మటం ఎంత కష్టమైన పనండి. అసలక్కడ ఏమీ లేదు. శూన్యం ఉంది. తన శరీరము చూస్తే మరి శారా శరీరము చూస్తే మృతతుల్యమైపోయినాయి. దాని అబౌట్ టు డై కదా! 75 సంవత్సరాల బలముంటే మానవునికి బలముంటే 70 సంవత్సరాలు, అధిక బలముంటే 80 సంవత్సరాలు కదా! వాళ్ళు జీవితం ముగించే అక్కడ వయస్సులోకి వచ్చారు. కానీ దేవుడు అతనిని పిలిచి నీ సంతానము ఇలాగున అవుతుందని ఆయన సెలవిచ్చినప్పుడు నిజంగా అబ్రహాము పెట్టిన ఆ విశ్వాసము, నిరీక్షణతో కూడిన విశ్వాసము అతని జీవితాన్ని గెలిపించింది. నా జీవితంలో కూడా అసలక్కడ ఏమీ కనిపించదు. అభావంగా ఉంటది, శూన్యంగా ఉంటది, దిక్కుదోచిన పరిస్థితిలో ఉంటది. కానీ మన యొక్క గురి ఎక్కడ పెట్టాలంటే దేవుడు పలికిన మాట మీదే మన గురి పెట్టగలగాలి కదా! దేవుడు ఒక వాగ్దానము సెలవిచ్చాడంటే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము యేసు క్రీస్తులో అవి ఎన్ని వాగ్దానాలన్నీ కానీ అవన్నీ ఆయనలో అవునన్నట్లుగా ఆమెనన్నట్లుగా ఉన్నవి. హల్లెలూయా! అంటే అబ్రహాము పెట్టిన విశ్వాసము కదా! ఎందరు అబ్రహాము వలె విశ్వసిస్తారో వారు దేవుని కుమారులు లేకుంటే అబ్రహాము సంబంధులై ఉన్నారు. గలతీ 3:7లో రాయబడినట్లుగా అబ్రహాము ఎలాగు నమ్మాడు, అబ్రహాము నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. అసలు అక్కడ ఏమీ లేనప్పుడు నమ్మాడండి. ఏమి నమ్మాడు? దేవుని మాటను నమ్మాడు. దేవుని నోటి నుంచి వచ్చిన ఆ మాటను నమ్మాడు. ఆ పలకబడిన మాటను నమ్మాడు. ఇంకా ఏమి దేని మీద ఆయన శరీరం గాదు, ఆయన జీవితం గాదు, ఆయన దేని గురించి కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చిన ఆ మాటను నమ్మాడు గనక ఆయనలో ఒక గొప్ప నిరీక్షణ కలిగింది. జీవవాక్యము, ఆ వాక్యము తన లోపల ఎట్టి విధంగా కార్యము జరిగిస్తుందో దాన్ని ఆయన విశ్వసించాడు గనక నీ సంతానము ఇలాగున ఉండునంటే మరి తాను అనేక జనములకు తండ్రి అయ్యాడని ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. నేను కూడా ఇదే నిరీక్షణ కలిగి ఉండాలండి. మనం ఏమవుతున్నామో తెలీదు కానీ మనకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఏమి వాగ్దానం ఇవ్వబడింది? ఇదిగో ఈలాగున నీ ఒక దినాన ప్రభువును ఉన్నట్లుగానే చూస్తావు, ఆయన పోలికలోకి నువ్వు మార్చబడతావు, ఆయన ముఖాముఖిగా నువ్వు చూస్తావనే ఒక వాగ్దానం మనకి ఇవ్వబడింది. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు కూడా జీవించవలసిన విధానం గురించి భక్తుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా! ఈ కీర్తనకారుడు
అనేకమైన సార్లు ఆయన కలిగిన ఈ నిరీక్షణలో మరి ఆయన ఎంతగా తను తాను చెప్పుకుంటున్నాడంటే, మరి నా ప్రాణమా నీవేళ కుంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త అని ఆ ఒకే కీర్తనలో 3 సార్లు రాయబడిందండి. 43 కీర్తనలో మనము చూస్తే గనక 42 కీర్తనలో మనము చూస్తే గనక 5 వచనములో, 11 వచనములో, ఇంకను మరి మరొక వచనంలో కూడా నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నువ్వెందుకు కృంగిపోతున్నావు, ఎందుకు నిరీక్షణ లేకుండా ఉన్నావు, ఆయన యందు దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తని చెప్పుకొనుచు ఆయన స్తుతించు. నీ కఠినమైన పరిస్థితి ఏదన్నా కూడా, విపత్కర పరిస్థితి ఏదైనా కూడా, నువ్వు పవిత్రతలో కొనసాగలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన యందు నిరీక్షణ ఉంచు, ఆయనకు నీ జీవితాన్ని అప్పచెప్పు. అబ్బా! 43:5లో కూడా అదే మాట రాస్తున్నాడు. 62:5లో కూడా అదే మాట రాస్తున్నాడు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు, ఆయనలో ఉన్న నిరీక్షణలో ఆయనలో కొనసాగని రాస్తా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ నిరీక్షణ మనకొక ధైర్యాన్ని, మనకొక బలాన్ని, ఒకొక్క నిబ్బరాన్ని ఇస్తదండి. యోబు అంటాడు 4 అధ్యాయము 6 వచనములో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. హల్లెలూయా! కదా, మనం భక్తి కలిగి జీవిస్తా ఉన్నాము. దేవునిని శ్రద్ధ భక్తులతో ఆయనను మనము అనుసరిస్తా ఉన్నాము కదా. మరి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా కదా. ఒక ధైర్యం మనకు కలుగుద్ది. ఆయన చెప్పిన వాగ్దానము, ఆయనను పోలి మీరు ఉంటారు, ఆ కడబూర మ్రోగ్గానే అక్షయ శరీరము దాల్చి నా యొద్దకు మీరు వస్తారని రాయబడిన ఆ వాగ్దానము మన జీవితాలలో ఖచ్చితంగా నెరవేర్చబడబోతుంది. మనమందరం కూడా రేపపాటులు ఆయన సన్నిధికి అక్షయతను ధరించుకొని అమర్త్యులమై మనము మేఘ మండలం మీద కొనిపోబడుతున్నాము. హల్లెలూయా! నీ నిరీక్షణ నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి జీవితము, నీ పరిశుద్ధ జీవితము, నీ పవిత్ర జీవితము నీ నిరీక్షణకు ఆధారము కాదా? నువ్వెన్నటెన్నటి కూడా ఎక్కడికెళ్తావండి? నిత్య జీవములో నిరంతరము ఆయన ముఖము చూస్తూ కదా, ఆ మహిమాన్వితుడైన ఆయన సన్నిధిలో నిరంతరము గనక స్తుతి గానాలు చేస్తూ ఆ కోట్ల కోట్ల ప్రజల సమూహంలో కదా, మరి ఆ యొక్క పరిశుద్ధుల యొక్క గుంపులో మనం ఉండబోతా ఉన్నాం. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగానే ఈ నిరీక్షణ పెట్టడం అనేది దేవుడు మనకి చేసిన వాగ్దానాలు ఎలా ఉన్నాయంటే, రాబో కాలమందు మనకి నిరీక్షణ కలుగునట్లుగా అవన్నీ కూడా దేవుడేమంటున్నాడు, మిమ్మల్ని గురించిన ఉద్దేశాలు నేను ఎరుగుదును, రాబోయే కాలములో అవి మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి ఏమి? సమాధానకరమైన ఉద్దేశాలు. మరి ఇదే యెహోవా వాక్కు. అవి హానికరమైనవి కావు, అవి కీడుకరమైనవి కావు కదా. మిమ్ములను నా సన్నిధిలోకి తీసుకుని వెళ్ళే వాగ్దానాలివి. మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించి చెబుతున్న సంగతులు ఈ లోకంలో మీరు జీవించే జీవితంలో అంతేకాదు, నా యొద్దకు వచ్చి యుగయుగములు నాతో కలిసి జీవించే ఆ జీవితము ఒక గొప్ప నిరీక్షణతో కూడినట్లుగా ఉన్నది. ఇది మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతుల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. రాబో కాలమందు, రానున్న కాలంలో మీరు ఏం చేయబడుతున్నారు కదా, నా సన్నిధిలో ఉండబోతున్నారు. నా ఈ ఉద్దేశాలు ఇవన్నీ కూడా సమాధానకరమైన ఉద్దేశాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! అందుకే భక్తుడు మరి ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క సంభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలుకుడగా ఉండును. అంటే నీ పరిశుద్ధులను కుళ్ళు పట్టనీయవు అని చెప్పి రాయబడిన మాట ప్రకారంగా మరి ప్రభువు తిరిగి లేచిన వాడే కదా. ఆయన మరి దేవునిలో ఉల్లసిస్తా ఉన్నాడు కదా. ఆయన శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును.
కదా! ప్రభు శరీరము నిలకడగా ఉందండి. అదేమన్నా పాడైపోయిందా? అవునా కదా! ఆ పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు. కానీ నీవు నేను కూడా ఈ నిరీక్షణ పెట్టుకొనుట ద్వారా ఒక్కవేళ మన శరీరము కుళ్ళు పట్టినా కూడా ఒక్క దినాన ఆ కడబొర మ్రోగినప్పుడు ఒకవేళ అప్పటికి మనం చనిపోయినా కూడా సమాధిలో ఉన్నవారు మొదట నిద్ర లేతురు. ఆయన వారందరిని వెంటబెట్టుకొని వారందరితో కలిసి ఆ మధ్యాకాశంలోకి రానయ్యున్నాడు. హల్లెలూయా! బ్రతికున్న వాళ్ళు మరి మరి ఆ యొక్క శరీరము మరి మహిమ శరీరము దాల్చి ఆయన సన్నిధికి వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగానే ఈ జీవితంలో మనకి ఎన్ని బంధకాలండి, ఎన్ని శ్రమలండి, ఎన్ని ఆటంకాలు, ఎన్ని పోరాటాలు. కానీ ఈ బంధకాలలో, ఈ శ్రమలలో మరి దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన నన్ను తనతో తోడుకొని వెళతాడని ఆ నిరీక్షణ కలిగిన వారికి రెండింతలుగా మేలు కలుగుద్దంట. అంటే ఈ భూమి మీద మేలు, రానున్న జీవితంలో కూడా మేలు దయచేయబోతున్నాడు దేవుడు. జెకర్యా 9:12లో బంధకములలో ఉండియు, పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఈరోజు బంధకాలలో ఉన్నావా? ఈరోజు శ్రమలలో ఉన్నావా? ఈరోజు అనారోగ్యంలో ఉన్నావా? ఈరోజు అప్పుల బాధలో ఉన్నావా? చెప్పుకోలేని సమస్యలో ఉన్నావా? వీటన్నిటిలో ఉండి కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావా? ఆయనే నా దేవుడు. ఆయనే నన్ను స్వస్థపరచువాడు. ఆయనే నన్ను విడిపించువాడు. ఆయనే నన్ను బాగు చేయవాడు. ఆయనే మరి నన్ను విమోచించువాడు. ఈ నిరీక్షణ కలిగి ఉన్నావా? దేవుడు నీకు రెండంతల మేలు దయచేయబోతున్నాడు. నీ కోటను నువ్వు మరలా ప్రవేశించు. హల్లెలూయా! దేవుడు నీకు సిద్ధపరిచిన ఆ యొక్క సింహాసనములోకి, ఆ పరిశుద్ధ మరి ఆ పట్టణములోకి, ఆయన కుడి పార్శ్వన కూర్చునే ఆ కృపలోకి నువ్వు ప్రవేశించు. ఈ జీవితంలో దేని గురించి నువ్వు మరి వెళుతూ ఏ మార్గంలో కూడా నువ్వు వెళుతూ ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ విషయంలో నీకు మేలు కలుగునని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నట్లుగా డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ అండి. రెండింతల మేలు నీకు కలుగుద్ది. ఈ నిరీక్షణ పెట్టుకున్నావా? ఇహమందు నీకు ఆశీర్వాదం కలుగుద్ది. నీ సమస్యలన్నీ ఒక దినాన పటాపంచలైపోతాయి. నిత్య జీవములో ఆయనతో కలిసి జీవించే ఆ కృప కలుగుతుందని ఇక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క కృప మనకు అనుగ్రహించబడిందండి. ఆ క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడనేటువంటి ఆ మర్మము దేవుడు పరిశుద్ధ జీవితం జీవిస్తున్న మనకు బయలుపరిచాడు. ఒకప్పుడు అది మరి ఆ ధర్మశాస్త్రములో నిబిడీకృతమైన క్రీస్తు వాళ్ళకి అర్థం కాల. కానీ ఈ దినాలలో ఉన్న మరి మనకు యేసు రక్తంలో కడగబడిన మనకు, ఆత్మ ద్వారా జీవిస్తున్న మనకు ఈ విషయాలన్నీ కూడా బోధపరచబడుతున్నాయి. కొలస్సీ 1:22లో అంటాడు, అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచెను. హల్లెలూయా! ఈ నిరీక్షణ కలిగి ఉన్న వారికి మరి వారు తమ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నారంటే ఏమి మనకు బోధపరచబడితే ఈ పరిశుద్ధ జీవితం మనం జీవిస్తున్నాము. మనకి ఈ యొక్క క్రీస్తులో ఉన్న ఆ మర్మమేంటో, క్రీస్తులో మనము ఏమి కానై ఉన్నామనే ఆ మర్మము మనకు బోధించబడిందండి కదా! మనము అమర్త్యులుగా ఆయన సన్నిధికి వెళతామనేది మనకు బోధించబడింది. ఒక దినాన మనమందరం కూడా దేవదూతలు పోలి ఉంటాము. అవునా కదా! ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. అందరూ కూడా దేవదూతలు పోలిన వారు ఉంటారని ప్రభు ఒక సందర్భంలో సెలవిస్తాడు. ఈ రక్త మాంసాలు మన లోపల ఉండవు. ఈ పాపపు అంశం మనలో ఉండదు. ఈ పాపము చేసేటువంటి ఈ యొక్క మరి ఈ పాపానికి సంబంధించినది మనలోంచి సమూలంగా తీసివేయబడుద్ది. మనము ఆత్మ స్వరూపులుగా మనము చేయబడతాము. ఇది మర్మముగా ఉంది ఈ విషయము. కానీ మనకది మరి మహిమ నిరీక్షణగా క్రీస్తే
మరి మహిమైశ్వర్యము కలిగిన వాడుగా ఆయన మనలో నివసిస్తూ మహిమ నిరీక్షణలోకి మనల్ని తోడుకొని వెళ్ళటానికి ఈ మర్మాన్ని ఈ పరిశుద్ధులైన వారికి తెలియపరచబడుతుందండి. నీవు నేను పరిశుద్ధులైన గుంపులో ఉన్నాం. హల్లెలూయా. పవిత్రతను కాపాడుకునే గుంపులో ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన మనలో ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ నిరీక్షణని ఎంతగా మనలో పోస్తున్నాడంటే చెప్పొద్దండి. మనం ఎన్ని బాధలున్నా మనం ఏమనుకుంటాం అంటే, చనిపోయినాక ఈ బాధలన్నీ వెళ్ళిపోతాయి. ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇదే మాట అనుకుంటారా క్రైస్తవులు? కదా! నిజంగా విశ్వాసంలో కొనసాగే వాళ్ళు, ఈ బాధలు పడితే పడ్డాంలే, చచ్చిపోయినాక మనకు నిత్య జీవం ఉంది. ఆయనతో ఉంటాం. ఆయనతో నిరంతరం జీవిస్తాం. ఆయన చచ్చిపోయినా గూడా ఆయనతో కలిసి లేచిపోతాం. ఆయనతో ఉంటామని కదా! ఈ నిరీక్షణే కదా మనకి దేవుడు అనుగ్రహింపచేసింది. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులమగుటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనకు ఎలా కలుగుతుందంటే గనక, మనకు ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుట ద్వారా ఏదో అడ్వాన్స్‌గా సంచికరువుగా మన లోపల కొంచెం ఉండటది కాదు గాని, మనము పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఉన్నాము. అనుదినం నింపబడతా ఉన్నాము. అనుదినము పొంగి పొర్లు పాత్రలుగా చేయబడుతున్నాము. ఈ పరిశుద్ధాత్మ మనలో ఒక నిరీక్షణ కలుగచేస్తా ఉన్నాడు. మీరు వారసులు, క్రీస్తుతో పాటు వారసులని మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని మనకు స్థిరపరుస్తున్నాడు. ఆయన మన మీద తన యొక్క సమృద్ధి అయిన ఆత్మను కుమ్మరించుట ద్వారా ఈ నిరీక్షణలో మనము కొనసాగుతున్నాము. తీతు 3:7లో రాయబడిన మాట. అంటే ఈ యొక్క ఈ నిరీక్షణ ఎంత నిరీక్షణ మనలో కలుగుతుందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే హల్లెలూయా. ఇక మరి ఈ యొక్క ఈ విషయాలన్నీ మన కొరకు నిర్ణయించబడినాయండి. కడవరి కాలములో యందు ఆయన ప్రత్యక్షపరచబడును. మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి. హల్లెలూయా. మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము మనకి అసలు ఈ నిరీక్షణ ఎలా కలిగింది? విశ్వాసాన్ని బట్టి కలిగింది. దేని యందుల విశ్వాసాన్ని బట్టి? క్రీస్తునందుల విశ్వాసాన్ని బట్టి. క్రీస్తు ఏమై ఉన్నాడు? మృతి గెలిచి లేచిన వాడై ఉన్నాడు. మహిమైశ్వర్యం కలిగిన వాడై ఉన్నాడు. మరి ఆయన పునరుద్ధానుడయ్యాడు. తండ్రి కుడి పార్శ్వన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడైన వాడై ఉన్నాడు. ఒక దినాన జయించిన వాడు నా వలే నాతో పాటు నేను తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారము నా సింహాసనమందు వాడిని కూర్చుండ పెడతానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా నిరీక్షణ కలిగి ఈ పరిశుద్ధ జీవితంలో కొనసాగే ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది. నిశ్చయముగా ఈ యొక్క నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు కూడా ఆయనతో పాటు మరి ఆ యుగ యుగములు ఉంటాడు. అంతేకాదు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా పరిపాలించే విభాగంలో ఉంటాడు కదా. మరి ఓర్చుకున్న ప్రతి ఒక్కడు, సహనం కలిగిన ప్రతి ఒక్కడు కదా ఆ యొక్క మీరు సహించిన యెడల మీరు ఏలుదురు. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప వాగ్దానం అండి. ఈ యొక్క జీవితంలో మనం కలిగే ప్రతి దానిని మనం అధిగమించామా? ఓర్పులో, నిరీక్షలో మనం కొనసాగామా? ఎక్కడ ఉంటామంటే మనము ప్రభు యొక్క పరిపాలనలో ఆయనతో కలిసి ఆ పోర్ట్‌ఫోలియోస్ లో ఎక్కడో ఒక దాంట్లో మనం నియమించబడతామండి. హల్లెలూయా. సహించిన యెడల మీరు ఏలుదురు. నిరీక్షణ కలిగి ఉన్న యెడల ఆయనను ముఖాముఖి చూతురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు మనకి ఇవ్వబడినాయండి. అవునా కదా? మనము నిరీక్షణ కోల్పోకుండా ఆయనలో కొనసాగాలి. మన శరీరానికి వచ్చే కష్ట నష్టాలు ఇవన్నీ టెంపరరీ అండి కదా. కొంచెం అనారోగ్యం వస్తది. అది పర్మనెంట్ ఉంటదా? వెళ్ళిపోద్ది. ప్రార్థన చేస్తాం విశ్వాసంతోటి. డాక్టర్ చూపించుకుంటాం. ఆయన ఏదో మెడిసిన్ ఇస్తాడు. అదేదో మింగేస్తాం. అది నిజంగా పనిచేస్తో లేదో తెలీదు గాని, మనం పెట్టే విశ్వాసము
ఖచ్చితంగా మనలో పని చేస్తది. ఆయన పొందిన దెబ్బలు, గాయముల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారంటే ఇక అంతే, మనకు స్వస్థత కలిగిందంతే. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకి ప్రతి అణువణువు ఆయన శరీరము హింసింపబడింది, గాయపరచబడింది. ఆ పరిశుద్ధ రక్తము ఒలికించబడింది. ఆ రక్త ప్రోక్షణ ధారలో మనకున్న ప్రతి ఒక్క అనారోగ్యము పటాపంచలైపోతుంది కదా. ప్రతి సమస్యను విడిపించువాడు ఆయనే అంటే ప్రతి సమస్య పటాపంచలైపోద్ది. కొంత కొంతకాలము శ్రమ ఉంటది, కొంతకాలము ఇబ్బంది ఉంటది, కొంతకాలము ఆ చీకటి పీరియడ్ లో మనం వెళ్ళాల్సిందే. కానీ ఇది పర్మనెంట్ కాదండి. శ్రమలనేవి పర్మనెంట్ కావు. హల్లెలూయా కదా. నిశ్చయముగా దేవుడు వాటి నుండి తప్పిస్తాడు మనల్ని. ఈ భూమి మీద కదా, నిరీక్షణతో కూడా మనం జీవించినప్పుడు ఈ భూమి మీద మనకి ఆ విడుదల ఆశీర్వాదం కలుగుతుంది. నిత్య జీవంలో కూడా డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ మనం పొందుకుంటున్నాం. రెండంతల మేలు మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. మరి మనం ఎలాగ జీవించాలంటే లేవి కాండములో తన ప్రజలకు దేవుడు మరి ఆ యొక్క మరి ఒక హెచ్చరిక చేశాడు. అందరినీ కూడా ఇదిగో మీరు నేను ఎలా ఉన్నానో మీరు అలా జీవించాలని ఆయన వారికి ఇశ్రాయేలు ప్రజలకి హెచ్చరిక చేశాడు. 11:44లో చూస్తే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. అంటే సృష్టికి సంబంధించిన దేనితో మిమ్మల్ని మీరు అపవిత్ర పరచుకొనకూడదు. నేను ఎంత పరిశుద్ధుడనో మీరు కూడా అదే పరిశుద్ధతలో కొనసాగుతూ మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనవలెను అని అక్కడ వారికి గొప్ప ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. అదే మాటలు మరి నూతన నిబంధన గ్రంథంలో కూడా పేతురు మాట్లాడుతున్నాడండి. మొదటి అధ్యాయము 15, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 1:15 నుంచి మరి చూస్తే గనక, మరి మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. ఆయనకు పిలుపుతో మనల్ని పిలిచాడు. పరిశుద్ధమైన పిలుపుతో, నిత్య రాజ్యాన్ని కొరకైన పిలుపుతో, పరలోక రాజ్యాన్ని కొరకైన పిలుపుతో, నిత్య మహిమ కొరకైన పిలుపుతో మన పిలిచాడు. మిమ్మును పిలిచిన వాడు ఎటువంటి వాడు? ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడైన దేవుడునని. ఆయన నేను యెహోవాను, మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కనుక ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. ఇన్ అండ్ అవుట్ ట్రాన్స్పరెంట్ జీవితం. లోపల ఒక రకం కాదు, బయట ఒక రకంగా కాదు. లోపల నీవు ఏమై ఉన్నావో అది బయట అయి ఉండాలి. సమస్త ప్రవర్తనలో నీ మాట, నీ చూపు, నీ నడక, నీ తీరు, నీ ప్రవర్తన కదా, ఇవి బయటికి కనిపించిన లోపల ఆలోచనలు, తలంపులు, హృదయ ఉద్దేశాలు, వీటిలో కూడా నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి కదా. సమస్త ప్రవర్తన యందు ఇన్ అండ్ అవుట్, మన ఇన్నర్ బీయింగ్ లో నుంచి అవుటర్ బీయింగ్ లోంచి మనము పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన యందు ఈ నిరీక్షణ కలిగి ఉన్నామా? దేవుడు తప్పనిసరిగా నన్ను ఆయన యొద్దకు తోడుకొని వెళ్తాడు అని మరి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? ఈ శుభప్రదమైన నిరీక్షణ మరి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైన వాటిని మనము జయించిన వారమై కదా. మరి ఆయన మరి తీతు పత్రికలో గొప్ప మాట ఉందండి. మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ కొరకు, మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నాడు. అంటే కదా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులు ఉండుట అంటే ఈ లోకంలో జీవించిన ఈ జీవితం అంతట్లో కూడా
స్వస్థ బుద్ధితో, మంచి బుద్ధితో, భక్తితో, నీతితో మనము జీవించినప్పుడు ఆ శుభకరమైన ఆ శుభప్రదమైన నిరీక్షలో మనం వెళ్తామండి కదా. ఆయన యందు మరి నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు తన్ను తాను పవిత్రపరచుకుంటాడు, పవిత్ర జీవితం జీవిస్తాడు, ఆయనను పోలి జీవిస్తాడు. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మరి మరి ప్రభువులో కొనసాగే ప్రతి ఒక్కడు కూడా తను పవిత్రుడై ఉన్నట్లుగా చూచుకుంటాడు. కనుక ఈ వాక్యం ద్వారా మనం నిరీక్షణలోకి, మనం విశ్వాసంలోకి మరొక అడుగు ముందులోకి వెళ్దాం. అది పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పరిస్థితుల వైపు చూడొద్దు గాని, దేవుని మాట వైపు, దేవుడు సెలవిచ్చిన వాక్కు వైపు చూస్తూ పరిశుద్ధతలో కొనసాగుతూ ఆ నిత్య మహిమలోకి వెళ్ళటానికి దేవుడు తన కృప దయచేయును గాక. మరి ఆ యొక్క విశ్వాసమైన మరి సమస్త మరి ఇంకనూ లోతైనటువంటి ఆ విశ్వాసముతో, నిరీక్షణతో కొనసాగటానికి ప్రభువు చేసిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయను గాక. ఆమేన్.